తండ్రి, నీ సంఘంగా కూడుకొని నిన్ను కనపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. ఇంతవరకు పాటలతో నిన్ను కనపరిచి ఉన్నాం. నీ దాసుడు నీ వాక్యం చెప్పబోతుండగా తండ్రి, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం ఉంచుకోమని ఈ ప్రార్థన క్రీస్తు పేరు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఈ పరిశుద్ధ దినాన మీ ముందు ప్రభు వాక్యాన్ని పంచుకోవటానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ప్రభువుకు నేను వందనస్తున్నాయి ఉన్నాను. ఈ ప్రత్యేకమైన ఆదివారము మనము మరి అంశంగా రిఫర్మేషన్ సండేని మనం జరుపుకుంటున్నాం. మరి అందుకుగాను మరి నన్ను ఆహ్వానించినటువంటి మరి సంఘ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ అయ్యగారులకు, మరి రెవరెండ్ డాక్టర్ ఎం విల్సన్ అయ్య గారికి ప్రభు పేరిట నా వందనాలు నేను తెలియజేస్తున్నా. అలాగే రెవరెండ్ బి కిరణ్ కుమార్ అయ్య గారికి, అలాగే రెవరెండ్ జి సోల్మన్ రాజ్ అయ్య గారికి, అలాగే రెవరెండ్ డి ఇవాన్ అయ్య గారికి, అలాగే వేదికపై కూర్చున్న స్టూడెంట్ పాస్టర్ ప్రదీప్ కుమార్ అయ్య గారికి, అలాగే సిఎస్ఐ వెస్లీ చర్చ్ సికింద్రాబాద్ ఆఫీస్ బేరర్స్ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు, అంతకుముందు ప్రభువుకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారము మరి మీ ముందుకు రావడానికి గల కారణము మరి ప్రాముఖ్యంగా మరి ఇవాన్ అయ్య గారు ఆహ్వానించారు. మరి ఇవాన్ అయ్య గారు నాకు ముందు నుంచే పరిచయస్తులు. ఎన్సిసిఐలో నేను ఉన్నప్పటి నుంచి మరి నేను అక్కడ రోల్ తీసుకున్నప్పటి దగ్గర నుంచి అన్నతో నాకు ఎక్కువ పరిచయం. ఒకే విధంగా ఆలోచించే వ్యక్తులం, మరి ఒకే రకంగా కూడా ఉంటాం అనుకోవచ్చు. అలాగే మా ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి కూడా అన్న నాతో ప్రయాణం కలిసి చేస్తూ ఉన్నాడు. ఆ సన్నిహితాన్ని బట్టి మరి ఈరోజు మీ ముందు నిలబడ్డాను. ప్రభువుకి దాన్ని బట్టి నేను వందనాలు తెలియజేస్తున్నాను. వారి పరిచర్యను దీవించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ ధ్యానించబడే అంశము రిఫర్మేషన్ సండే నందు మనకి ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే సెలబ్రేటింగ్ గాడ్స్ సావర్నిటీ, జస్టిస్ అండ్ పీస్. ఈ అంశాన్ని మన సిఎస్ఐ ఆల్మనిక్లో తరచుగా దీని గురించి చాలాసార్లు మనం చాలా సందర్భాల్లో చాలా ప్రసంగికుల ద్వారా ఈ వాక్యాన్ని మనం వినుంటాం. రిఫర్మేషన్ సండే మహాయతి ఏం చెప్తారు, మార్టిన్ లూథర్ కింగ్ గురించి చెప్తారు, మహాయతి ఏం చెప్తారు, సంఘ సంస్కరణ చరిత్ర గురించి చెప్తారు. ఈ విషయాల గురించి మనం తరచుగా విన్నాం. ఎందుకంటే ఈ రిఫర్మేషన్ అనేది 500 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత నేడు సంఘాల్లో ఈ రీతిగా మనం కూర్చున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సంఘం ఈరోజు ఇట్లా ఒక సెక్టేరియన్ గ్రూప్లో కూర్చుందంటే దానికి కారణం అలనాడు జరిగినటువంటి మత సంస్కరణ దినాన్ని బట్టి ప్రభువుకి మనం వందనస్తులమై ఉన్నాం. ఈరోజు మన చేతుల్లో దైవ గ్రంథం ఉందంటే దానికి కారణం అలనాడు జరిగినటువంటి మత సంస్కరణని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఎందుకు ఈ ఉపోద్ఘాత మాటలు మీకు చెప్తున్నానంటే మత సంస్కరణ దినోత్సవాన్ని మనం జరుపుతున్నప్పుడు అది కేవలం ఒక ప్రత్యేకమైనటువంటి ఆదివారంగా గుర్తించి దాన్ని వదిలేస్తే అయిపోదు. ఇట్స్ నాట్ అన్ ఈవెంట్. అప్పుడెప్పుడో చరిత్రాత్మక సంఘటన జరిగింది 500 సంవత్సరాల క్రితం, కానీ ఇప్పటికీ సంస్కరణ జరుగుతూనే ఉంది. ఎట్లా అంటారా? ఈరోజు ఎన్ని సంఘాలు వచ్చినాయో, అవునా కాదు? ఎన్ని సంఘాలు వచ్చినాయో ఒక సంస్కరణ, వాళ్ళకి నచ్చినటువంటి ధోరణిలో వాళ్ళకి నచ్చిన సత్యాన్ని వాళ్ళు అంగీకరించి సంఘ సంస్కరణలు జరుగుతూనే ఉన్నాయి. అది అనుదినం జరిగే ప్రక్రియ. అది సంఘం వరకు పరిమితం కాకూడదు, కానీ మన వ్యక్తిగత జీవితాల్లో కూడా సంస్కరణను ఈరోజు తీసుకురావాలని వాక్య భాగంలో నుండి కొన్ని తలంపులు మీ ముందు ఈరోజు నుంచి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. అంతకుముందు రిఫర్మేషన్ సండే మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దాని గురించిన కొన్ని విషయాలు మీ ముందు నేను ఉంచుతాను. ఇది చరిత్రాత్మకంగా మనకు తెలియబడినటువంటి అంశం. ఇది 1517వ శతాబ్దంలో జర్మనీ ప్రాంతంలోని విటెన్బర్గ్ అనే ప్రాంతంలో ఇది మత సంస్కరణ క్యాథలిక్ సంఘం నుండి బయటకు వచ్చింది. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. మార్టిన్ లూథర్ దీన్ని
మరి వెలుగులోకి తీసుకొని వచ్చాడు. మరి మార్టిన్ లూథర్ కంటే ముందు కూడా దీని గురించి తాపత్రయపడ్డ వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందులో జాన్ విక్లిఫ్ అని ఇట్లా కొంతమంది వ్యక్తులు వీళ్ళు మార్టిన్ లూథర్ కంటే కూడా 14 సంవత్సరాలు అంటే 14వ శతాబ్దం నుండే వీళ్ళు ఈ రోమన్ క్యాథలిక్ సంఘాన్ని ప్రశ్నించడం ప్రారంభించారు. అంత మాత్రమే కాకుండా ఇది కేవలం ఒక అయ్యగారులు చేసే ఉద్యమం కాకుండా ఈ ఉద్యమంలో ప్రాముఖ్యమైన వారు ఎవరంటే లే మూమెంట్ అనేది చాలా ప్రాముఖ్యంగా ఉండేది. అయ్యగారులకి ముందుండి వాళ్ళు పనిచేశారు, కానీ అయ్యగారుల వెనకాల ఉండి వాళ్ళు నడిపించింది ఏంటంటే అయ్యగారు చెప్పిన బోధ విని లే మూమెంట్ ఆ సంఘస్థులు అందరూ కూడా మరి ఆ ఉద్యమంలో పాల్గొనడం అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో మార్టిన్ లూథర్ యొక్క నినాదం 500 సంవత్సరాల క్రితం ఏంటంటే సంఘం, అప్పుడు ఉన్న రోమన్ క్యాథలిక్ సంఘం 15వ శతాబ్దంలో సంఘము మరియు రాజ్యాంగం లేకపోతే రాజకీయం రెండు కలిపి ఒకే ధోరణిలో ఉండేవి. సంఘమే మరి రాష్ట్రాలను పరిపాలించే నేపథ్యంలో ఎక్కడో ఒక చోట ఒక అనుకోని ఒక కరప్షన్ అనేది ఏర్పడింది. అక్కడ ఆ కరప్షన్ అనేది సంఘాల్లోకి వచ్చింది. సంఘాల్లో రావటం మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితం, ఆత్మీయ నేపథ్యంలో కూడా ఈ కరప్షన్ అనేది జరగటంతో మార్టిన్ లూథర్ దాన్ని వ్యతిరేకిస్తూ 5 సిద్ధాంతాలను చెప్తాడు. ఇవన్నీ మనకి ఇంతకు ముందు తెలిసినటువంటి సిద్ధాంతాలు ఏంటంటే సోలా స్క్రిప్చర్, సోలా గ్రేషియా, సోలా ఫిడే, సోలా క్రిస్టోస్ అండ్ సోలా ది గ్లోరియా. అంటే సోలా స్క్రిప్చర్ అంటే కేవలం లేఖనం మాత్రమే, సోలా గ్రేషియా అంటే కేవలం దేవుని కృప మాత్రమే, సోలా ఫిడా అంటే కేవలం విశ్వాసం మాత్రమే, సోలా క్రిస్టోస్ అంటే కేవలం క్రీస్తు మాత్రమే, సోలా ది గ్లోరియా అంటే మహిమ దేవునికి మాత్రమే కలగాలి అనేటువంటి ఈ 5 నేపథ్యాలను తీసుకొస్తూ దీని వెనకాల ఉన్నట్టు ఏంటంటే లెట్స్ గో బ్యాక్ టు స్క్రిప్చర్. ఇది కాదు సువార్త అంటే ఈ 5 విషయాలు అని అలనాడు ఉన్నట్టు రోమన్ సంఘానికి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకొక పండితుడు ఏమంటాడంటే whenever the church loses sight of the truth, when it tolerates injustice or it forgets peace of Christ, God's spirit stirs reform again. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలనాడు సంఘ సాంప్రదాయ ప్రాముఖ్యమైపోయిన నేపథ్యంలో లేఖనాలు కనుమరుగైపోయాయి. అంటే సంఘ సాంప్రదాయాలు అవసరం లేదా పాస్టర్ గారు అంటే సంఘ సాంప్రదాయాలు ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే లేఖనం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? సాంప్రదాయాల నుంచి బయటకు వచ్చిన లేఖనం ఒకానొక సందర్భంలో సాంప్రదాయం దేవుని యొక్క వాక్యానికి మించి పైకి వెళ్ళిపోయినటువంటి ఆ నేపథ్యంలో లేఖనాలను దృష్టిలో ఉంచుకొని సాంప్రదాయాలు ఉండాలి, లేఖనాలను దృష్టిలో ఉంచుకొని సంఘం నడవాలనేటువంటి ఆ రిఫర్మేషన్ను పునాది వేసింది మరి 16వ శతాబ్దపు రిఫార్మర్స్ అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ రిఫర్మేషన్ దృష్టిలో పెట్టుకొని ఇవ్వబడినటువంటి అంశాన్ని మనం కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. సెలబ్రేటింగ్ గాడ్స్ సావర్నిటీ, జస్టిస్ అండ్ పీస్. ఈనాడు రిఫర్మేషన్ మనం జరుపుకుంటున్నాం. సిఎస్ఐ సంఘం లేకపోతే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఒక ఎక్యుమెనికల్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. దానికి కారణం ఏంటంటే రిఫర్మేషన్. ఎప్పుడైతే రోమన్ క్యాథలిక్ నుంచి లూథరన్స్ వచ్చేసారు, దాని తర్వాత యాంగ్లికన్స్ వచ్చారు, యానబాప్టిస్ట్ వచ్చారు, అట్లా ఒక ఐడియాలజీస్ క్రియేట్ అయ్యి ఇప్పుడెప్పుడో సంఘాలన్నీ ఒక దాదాపు మన ఇండియాలోనే ఒక 40-50 మెయిన్ లైన్ డినామినేషన్స్ ఉంటాయి. 40-50 మెయిన్ లైన్ డినామినేషన్స్ వచ్చేసి ఇవి రావటం బట్టి ఎక్యుమెనికల్ మూవ్మెంట్ అనేది ఒకటి వచ్చింది. దాంట్లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ అనేది ఏం చేస్తుందంటే సంఘ ఐక్యత ఉద్యమం అని దాన్ని ప్రారంభించింది. దాంట్లో భాగమే ఈ సంఘ ఐక్యత ఉద్యమంలో జరిగినటువంటి ఒక ఉద్యమమే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా.
అందరం కలిసి రావాలి అనేటువంటి ఒక నినాదమే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా. సో వీటన్నిటికీ రిఫర్మేషన్ అనేది ఒక పునాది వేసింది. ఈ సంఘాన్ని చీలగొట్టాలని కాదు, కానీ సంఘం దేవుని వాక్యం అధికారంలో ఉండాలి అనేటువంటి విషయాన్ని ధృవీకరించుకొని సంఘం అలనాడు బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ కాలాన్ని ఏ కాలం అంటారు? ఇందాక అయ్యగారిని అడుగుతున్నాను, అయ్యగారు గ్రీన్ వేసుకుంటారు కదా, ఈ గ్రీన్కి అర్థం ఏంటి అని అడిగాను. అయ్యగారు దానికి ప్రత్యేకత ఏం లేదు అని అంటే దాని గురించి ఎక్కువ వివరించలేదు. కానీ ఈ ఆధునిక తరంలో డిజిటలైజ్డ్ వరల్డ్లో ఈ కాలాన్ని ఏమంటున్నారంటే పోస్ట్ ట్రూత్ వరల్డ్ అంటున్నారు. పోస్ట్ ట్రూత్ వరల్డ్, పోస్ట్ ట్రూత్ వరల్డ్ అంటే సత్యం తర్వాత జరిగేటువంటి ఒక జనరేషన్, ఒక ఎరా. దాన్ని తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేసుకుంటే నాకు దొరికిన పదం, నేను గూగుల్లో వాటిని వెతికింది ఏంటంటే సత్యానంతర యుగం అని భాష, ఆ పదం వాడుకలోకి వచ్చింది. ఏంటి వ్యత్యాసం? ట్రూత్కి పోస్ట్ ట్రూత్కి వ్యత్యాసం ఏంటంటే, ట్రూత్ అంటే ఏంటంటే ఒక వాస్తవాన్ని వాస్తవంగా చెప్పటం. పోస్ట్ ట్రూత్ ఏంటంటే ఒక వాస్తవాన్ని నీకు అనుగుణంగా చెప్పటం, ఒక వాస్తవాన్ని మనకు అనుగుణంగా. ఇంకోటి ఏంటంటే నేను నమ్మిందే వాస్తవాన్ని అనుకోవటం కూడా ఒక ధోరణి. వి బిలీవ్ వాట్ వి ఫీల్ ఈజ్ కరెక్ట్. మనం నమ్మిందే, మనకు నచ్చింది